కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. కథం ఎలా, న జ్ఞేయం అర్థం కావడం లేదు, అస్మాభిః మనకు, పాపాత్ పాపం నుండి, అస్మాత్ ఈ యుద్ధం వల్ల కలిగే పాపం నుండి, నివర్తితుం తప్పించుకోవడం, కులక్షయకృతం వంశనాశనంతో కలిగే, దోషం పాపం దోషం, ప్రపశ్యద్భి స్పష్టంగా గమనిస్తున్న, జనార్దన ఓ కృష్ణ. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. అర్జునుడు కృష్ణునితో అంటున్నాడు, ఓ జనార్దన, ఈ యుద్ధం వల్ల కలిగే పాప ఫలాల నుండి మనం తప్పించుకోవడం ఎలా సాధ్యమవుతుందో మనకు అర్థం కావడం లేదు. వంశనాశనం వల్ల కలిగే దోషాలను స్పష్టంగా చూస్తున్నప్పటికీ పరిష్కారం కనిపించడం లేదు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకంలో అర్జునుడు తన ధర్మ సంకటాన్ని మరింత లోతుగా వ్యక్తపరుస్తున్నాడు. వంశనాశనం వల్ల కలిగే దోషాలు స్పష్టంగా తెలిసినా యుద్ధం ఆగటం అసాధ్యమని భావిస్తూ అసహాయ స్థితిని వ్యక్తం చేస్తున్నాడు. ఇది తరువాతి శ్రీకృష్ణుడు బోధను ప్రారంభించడానికి ముఖ్య కారణంగా నిలుస్తుంది. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.